ఏటీవీ న్యూస్ తెలుగు ప్రత్యేక కథనంకి స్వాగతం. ఒకప్పుడు దేశం మొత్తం తనను చిన్నచూపు చూసి సెటైర్లు వేస్తుంటే చిరునవ్వుతో భరించిన వ్యక్తి రాహుల్ గాంధీ. అప్పటికి పరిణితి చెందలేదు. అటు నాయనమ్మ ఇటు నాన్న ఇమేజ్ తనపై పడటంతో ప్రజల అంచనాలను అందుకోవడంలో వెనుకబడ్డారు ఆయన. అప్పటికి రాహుల్కి సరైన అనుభవం లేక రాజకీయాల్లో కాకలు తీరిన మోడీ లాంటి యోధుడిని ఎదుర్కోవాల్సి వచ్చిన సమయం ఆయన్ని ప్రజల ముందు తల్లిచాటుబెట్టిగా ప్రొజెక్ట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే మోడీ రాజకీయ పరిణితి ముందు రాహుల్ నిలబడమే చాలా కష్టం. కానీ ఇలాంటి కామెంట్స్ అన్నీ చిరునవ్వుతో భరించాడు రాహుల్. తన రాజకీయ జీవితానికి పదును పెడుతూ దేశ రాజకీయ పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తూ తనను తాను సరిదిద్దుకున్నాడు. పరిస్థితులు నేర్పిన అనుభవాల నుంచి నైపుణ్యాలను పెంపొందించుకున్నాడు. ఇప్పుడు దేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు, ఏ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, ప్రజలతో ఎలా మమేకమవుతున్నారు, పార్టీ కార్యకర్తలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, పార్టీలోని ప్రముఖులతో కలిసి ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద ప్రజల చూపు ఉంది. ఇప్పుడు ఇండియా చూస్తున్నది, మాట్లాడుకుంటున్నది అనుభవం లేని రాహుల్ గురించి కాదు, పూర్తిగా పరిణితి సాధించి కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఇందిరమ్మ మనవడు గురించి. ఇండియా ఇప్పుడు ఎందుకు రాహుల్ గురించి మాట్లాడుకుంటుంది? రాహుల్లో కొట్టొచ్చినట్టు ఆత్మవిశ్వాసం కనిపించడానికి కారణం ఏంటి? రాహుల్ దూకుడు ఇక ఆగదా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. పద్దెనిమిదవ లోక్సభలో రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే ప్రసంగంలో రాహుల్ మాటలు తూటాలై పేలాయి. రాహుల్ గంటల స్పీచ్ను ఇండియా ఏకాగ్రతగా విన్నది. అరే, నాయనమ్మ ఇందిర కంటే రాహుల్ బాగానే మాట్లాడుతున్నాడే అని 60 ఏళ్లు దాటిన వారు మాట్లాడుకోవడం కనిపించింది. ఇక యువత అయితే అసలు రాహుల్లో ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. రాహుల్ను కోట్ల మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. రాహుల్ గాంధీలో స్పష్టంగా రాజకీయ అనుభవం, పరిణితి కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశ ప్రజలు మోడీకి ధీటుగా రాహుల్ ఎదిగాడని మాట్లాడుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత సీ ఓటర్ సంస్థ హర్యానా రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఈ సర్వేలో రాహుల్ గ్రాఫ్ చాలా స్పీడ్గా పెరిగిపోయింది. ఎంతగా అంటే 2023 జనవరిలో హర్యానాలో రాహుల్కు 34% ప్రజల మద్దతు ఉంటే 2024 ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 58% దూసుకెళ్లటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క హర్యానాలోనే ఇలా ఉందా? దేశం మొత్తం మీద ప్రజలకు రాహుల్పై క్రేజ్ పెరిగిందా అనేది వేచి చూడాలి. माइनॉरिटीज को डराते हैं? नहीं, कांग्रेस नहीं डरती आपसे. आप कांग्रेस से डरते हो. हिंसा, नफरत माइनॉरिटीज के खिलाफ, मुसलमानों के खिलाफ, सिखों के खिलाफ, क्रिश्चियंस के खिलाफ. और माइनॉरिटीज ने क्या किया? माइनॉरिटीज ने क्या किया? हर स्फीयर में हिंदुस्तान को रिप्रेजेंट करते हैं, नाम रोशन करते हैं. రాహుల్లో కనిపిస్తున్న దూకుడు ఇప్పుడు ఇండియా కూటమిలో నూతన ఉత్సాహాన్ని పెంచింది. అంతేకాదు లోక్సభ బయట కూడా రాహుల్ మరింత దూకుడు పెంచాడు. సమస్య ఉంటే స్పాట్కు వెళ్లి బాధితులకు అండగా నిలబడుతున్నాడు. ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. అండలేని వారికి, గొంతులేని వారికి బాసటగా నిలుస్తున్నాడు. హత్రాస్ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు తోడుగా నిలిచాడు రాహుల్. వారికి తక్షణం నష్టపరిహారం ఇవ్వాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంతేకాదు భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా తయారైన మణిపూర్ అల్లర్ల బాధితులకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడ్డాడు. బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎప్పటికప్పుడు అధికార పార్టీని ఇరుగును పెట్టే విధంగా ఉద్యమించాడు. నవ్విన నాపచేనే పండిద్ది అనే విధంగా రాహుల్ను చూసి వెటకారంగా నవ్వి కామెంట్ చేసిన వారి నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. ప్రతి అడుగులోనూ ఆత్మస్థైర్యం, ప్రజల కష్టాలను తెలుసుకోగలిగిన హృదయం, సమస్యలలో ధీరుడిలాగా పోరాట పడిమ, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం నిలదీసి అడిగే తీరు, ఇవన్నీ సరికొత్తగా రాహుల్ను భారత ప్రజాస్వామ్యానికి రేపటి ఆశాకిరణంలా చూపిస్తున్నాయి. ఇదే దూకుడు రాహుల్ కొనసాగిస్తే 2029పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోవడంలో సందేహమేమీ లేదు. ఈసారి బడుగు బలహీన వర్గాల ప్రజలకు, మధ్యతరగతి సామాన్యులకు ఇందిరమ్మ లాంటి పాలనను రాహుల్ అందిస్తాడని ఘంటాపథంగా చెప్పవచ్చు.
Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.